అధికారం మారటంతో నాయకులు కండువాలు మార్చేస్తారు. కానీ 2 నెలలైనా అధికార పార్టీలో పరాయి వాళ్లుగానే మిగిలిపోయారు. దీంతో కొందరు పునరాలోచనలో పడుతున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చలు జోరందుకున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన కొందరు మాజీ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి పెరుగుతోందనే ప్రచారం వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి వెంట పెద్ద ఎత్తున బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన నాయకులు ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తుపై మళ్లీ ఆలోచిస్తున్నారనే చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ప్రాధాన్యత ఇస్తుందని, భవిష్యత్తులో పార్లమెంట్ టికెట్ లేదా మరో కీలక పదవి లభిస్తుందని అనుచరులు భావించారు. అదే నమ్మకంతో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మదన్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. రాజకీయంగా కొత్త అధ్యాయం మొదలవుతుందని భావించిన ఆ నాయకత్వం అంచనాలు తప్పడంతో మళ్లీ పునరాలోచనలో పడింది. తమ రాజకీయ భవిష్యత్తుపై నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. కాంగ్రెస్లో చేరి 2 ఏళ్లైనా మదన్ రెడ్డికి పార్టీలో ఎలాంటి గుర్తింపు లేకుండా పోయింది. ఆయనతో పాటు వెళ్లిన నాయకుల్లో చాలా మందికి పార్టీ పదవుల్లో ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులో దక్కకపోవడం అసంతృప్తికి కారణమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామాల్లో స్వతంత్ర బలంతో గెలిచిన సర్పంచ్లు, వార్డు సభ్యులు, ఇతర స్థానిక నాయకులు కూడా తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్థానిక కాంగ్రెస్లో ఇప్పటికే ఉన్న పాత నాయకత్వం కొత్తగా వచ్చిన వారితో సమన్వయం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయనే చర్చ కూడా వినిపిస్తోంది. కొందరు వలస నాయకులు తమను ఇంకా బీఆర్ఎస్ బ్యాచ్గానే చూస్తున్నారని, నిర్ణయాత్మక సమావేశాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో, పార్టీ వేదికలపై తగిన అవకాశాలు లభించడం లేదని భావిస్తున్నారట. దీంతో కొందరు నాయకులు రాజకీయ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారనే ప్రచారం కొనసాగుతోంది. ఆరోగ్య సమస్యలతో మదన్ రెడ్డి కూడా కొంతకాలంగా నియోజకవర్గ రాజకీయాల్లో అంత చురుగ్గా కనిపించకపోవడం కూడా పార్టీ మారిన క్యాడర్ని నిరాశపరుస్తోంది. తమకు దిశానిర్దేశం చేసే నాయకత్వం కనిపించడం లేదని, పార్టీలో తమ సమస్యల్ని వినిపించే పరిస్థితి లేదని కొందరు భావిస్తున్నారట. ఈ పరిణామాలతో నర్సాపూర్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పదం ఒకటే, ఘర్ వాపసీ. కాంగ్రెస్లో కొనసాగడం కంటే తాము రాజకీయంగా ఎదిగిన సొంత గూటికి తిరిగి వెళ్లడమే మంచిదని కొందరు నాయకులు భావిస్తున్నారట. ఇప్పటికే మళ్లీ బీఆర్ఎస్లోకి తిరిగెళ్లే అంశంపై తెర వెనుక చర్చలు మొదలయ్యాయని, కొందరు కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరుగుతున్నాయనే ప్రచారం కూడా బలంగానే ఉంది. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు బీఆర్ఎస్ నాయకత్వం కానీ ఈ ప్రచారంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ముందే ఈ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని కూడా కొందరు అంచనా వేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వం ఒకేసారి నిర్ణయం తీసుకుంటే నర్సాపూర్ రాజకీయ సమీకరణాల్లో అనూహ్య మార్పు రావచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి నర్సాపూర్ రాజకీయాల్లో వినిపిస్తున్న ఈ ఘర్ వాపసీ ప్రచారం నిజంగా కార్యరూపం దాలుస్తుందా, లేకపోతే అధికార పార్టీపై స్థానికంగా రాజకీయ ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగమేనా అన్న చర్చ కూడా ఉంది. బీఆర్ఎస్ మాజీ నాయకులు తిరిగి కారెక్కుతారా, లేదంటే కాంగ్రెస్ నాయకత్వం అసంతృప్తి నేతల్ని బుజ్జగిస్తుందా? తెరచాటు రాజకీయంలో చివరికి ఏం జరుగుతుందో చూడాలి.